ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కి గతంలో కేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దాదాపుగా 3000 కోట్ల రూపాయల 2900 కోట్ల రూపాయల పన్ను కట్టాలని చెప్పి గతంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉన్నప్పటి నోటీసులు ఇవి. దాని ఆధారంగా మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్లి బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే మరి ఇంకా కూడా పూర్తి స్థాయిలో విభజన జరగలేదో దానికి సంబంధించి ఈ సమయంలో ఈ రకంగా నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి ఏమైనా నోటీసులు ఇవ్వాల్సి వచ్చినా మరి అది కూడా ఈ విభజన పూర్తయిన తర్వాత ఆస్తులు అప్పుల పంపకం మరి షీలాబీడే కమిటీ ఒకటి పరిశీలనలో ఉంది కాబట్టి ఆ పంపకం ఇంకా పూర్తి కాలేదు, అది అయిన తర్వాత చేయాలని చెప్పి నివేదించడం జరిగింది. మరి నిన్న ఉదయం తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో 1274 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వారు నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను మరి మన స్టేట్ అకౌంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చట్టవిరుద్ధంగా న్యాయస్థానం చెప్పిన తీర్పుకు విరుద్ధంగా మరి మనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను సడన్గా ఆకస్మికంగా నోటీసులు కూడా ఇవ్వకుండా మరి తీసివేయడం జరిగింది. దాంతో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి 4 విషయాలు ప్రధానంగా వారి దృష్టికి తీసుకుని వచ్చాం. ఒకటి, ఇంకా ఈ కార్పొరేషన్ విభజనే పూర్తి కాలేదు, ఆస్తులు అప్పుల పంపకమే పూర్తి కాలేదు. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏ రకంగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అసెసీ కాదు. ఇంకోటి, ఈ తీర్పుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ తీర్పు వచ్చింది కేవలం మన తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ విషయంలో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులను ఆకస్మికంగా ఈ రకంగా తీసుకువెళ్లడం అనేది ఇది చట్టవిరుద్ధం అని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మూడవది, ఒకవేళ రికవరీ చేయాల్సి వస్తే కూడా మరి కంబైన్డ్ స్టేట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన అప్పును మరి 58-42% వాటాలో ఏదైతే పంచడం జరిగిందో రికవరీ చేయాల్సి వస్తే అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. కానీ అట్లా చేయకుండా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 1274 కోట్ల రూపాయలను ఈ రకంగా ఆర్బీఐ ఆకస్మికంగా తరలించడం అనేది ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈ విషయంలో స్పందించాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మేము వచ్చింది ఈరోజు ఆర్బీఐ ఏదైతే ఆకస్మికంగా ఈ 1274 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించి మరి తరలించిందో దాన్ని వెంటనే మళ్ళీ మాకు రివర్స్ క్రెడిట్ చేయాలని, ఆ డబ్బులు వెంటనే తిరిగి ఇప్పించాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరడం.